ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దృశ్యాలు. మనకు ఆ దృశ్యాల్లో అయితే చెట్టు, దాని పక్కనే ఒక బౌండరీ వాలు మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్లీజ్ రిపీట్ ద విజువల్ అగైన్. ఆ విజువల్లో చాలా క్లియర్గా విమానం కరెక్ట్గా అక్కడ చెట్టు దగ్గర తగిలి ఆ బౌండరీ వాల్ తగిలేసి వెంటనే పడిపోయిన వెంటనే కూడా మంటలు చెలరేగిన పరిస్థితి. అంటే చాలా విషాదకరమైన ప్రమాదంగా మారబోతోంది అని అనిపిస్తోంది. ఎందుకంటే 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 242 మంది ఆ విమానంలో ఉన్నారు. ప్రమాదంలో 200 మందికి పైగా మృతి చెందినట్టుగా అనుమానం. ఎందుకంటే ఆ మంటలు మనం చూస్తుంటే అసలు ఏ ఒక్కళ్ళు కూడా అందులోంచి బయట పడగలరా ప్రమాదంలోంచి అనేది అనుమానమే. ఎంత పెద్ద ఎత్తున, ఎంత హైట్కి ఆ పొగలు వ్యాపించాయి, ఆ స్మోక్స్, అలాగే ఆ మంట తాలూకా స్మోక్స్, బూడిద ఎంత ఎత్తుకు వ్యాపించాయి కూడా మనం విజువల్స్లో చూపిస్తున్నాం. అతి భారీ ప్రమాదం, ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే అతిపెద్ద ప్రమాదంగా దీన్ని చెప్పొచ్చు. నాతో పాటు శ్రీహరి ఉన్నారు న్యూస్ రూమ్లో, మా ఢిల్లీ కరెస్పాండెంట్ కృష్ణ జాయిన్ అవుతున్నారు. అంటే అసలు ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికైతే మనం ప్రమాదంగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ డీటెయిల్స్ కూడా బయటికి ఇంకా రాలేదు. ఇప్పటికే స్పెక్యులేషన్స్ మనం ఎక్కువగా చేయడం కరెక్ట్ కాదు. కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఈ ఘటనని చూస్తే కనుక అప్పుడు అనుమానాలు వస్తాయి. ఎందుకంటే విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి ఉన్నారు. అలాగే ఇది లండన్కి వెళ్ళే విమానం. ఇందులో ఖచ్చితంగా యూకే వాసులతో పాటు ఇంకా ఇతర విదేశీయులు ఉండొచ్చు. భారతదేశంలోని పెద్ద పెద్ద బిజినెస్, అలాగే ఇండస్ట్రియలిస్ట్స్, కార్పొరేట్ సెక్టర్కి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఖచ్చితంగా ఉంటారు. అంత పెద్ద విమానం ఇది. బోయింగ్ 787 విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కసారి అక్కడ ఆ భీకర దృశ్యానికి సంబంధించిన విజువల్స్తో పాటు ఆడియో కూడా ఒకసారి విందాం. पूरा ही गया हुआ है, कोई बात नहीं, सवारी कितनी થઈ ગઈ. पूरा ही गया हुआ है, कोई बात नहीं, सवारी कितनी થઈ ગઈ.